అమర్ నాయక్ ప్రారంభ జీవితం ముంబైలోని సాధారణ మధ్యతరగతి కష్టపడి జీవించే కుటుంబాల ప్రపంచానికి దగ్గరగా ఉండేది. అతని పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. డబ్బు, అధికారం, ప్రభావం ఇవేవి అతని జీవితంలో అప్పట్లో కనిపించేవి కావు. అతను తన సోదరుడి కూరగాయల వ్యాపారంలో పనిచేసేవాడని పలు కథనాలు పేర్కొంటాయి. కానీ ఆ కాలంలో ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న వ్యాపారులపై స్థానిక గ్యాంగుల ఒత్తిడి ఉండేది. అలాంటి వాతావరణమే అతని జీవితాన్ని నెమ్మదిగా మరో దిశలోకి నెట్టింది. ఒక సాధారణ యువకుడి ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి సాధారణ జీవితం, మరొకటి త్వరగా డబ్బు, ప్రభావం సంపాదించే నేర ప్రపంచం. అమర్ నాయక్ రెండో దారిని ఎంచుకున్నాడు. కానీ అక్కడి నుంచి అతని జీవితం ఎంత వేగంగా మారిపోయింది. ఒక కూరగాయల వ్యాపారి ముంబై అండర్వరల్డ్లో ఎలా పెద్ద పేరుగా మారాడు. ఈ కథ చివరి వరకు చూడండి. అసలు ట్విస్టు ఇంకా ముందుంది. ముంబై అండర్వరల్డ్ నేపథ్యం ఇది అర్థం చేసుకోవాలంటే ఆ కాలం ముంబైని అర్థం చేసుకోవాలి. 1970లు, 80లు, 90ల్లో ముంబై అండర్వరల్డ్ అనేది ఒకే వ్యక్తి చేతిలో ఉన్న వ్యవస్థ కాదు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు గ్యాంగులు ప్రభావం చూపేవి. కరీంలాలా, హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్ వంటి పాతతరం పేర్ల తర్వాత దావూద్ ఇబ్రహీం, అరుణ్ గావ్లీ, రామానాయక్ వంటి కొత్త తరం పేర్లు ముందుకు వచ్చాయి. కేంద్ర ముంబైలో రామానాయక్, బాబు రేషిం మరియు అరుణ్ గావ్లీకి సంబంధించిన బీఆర్ఏ గ్యాంగ్ కూడా ప్రభావం చూపింది. ఈ వాతావరణంలో అమర్ నాయక్ తన సొంత ప్రభావాన్ని నిర్మించుకోవటం ప్రారంభించాడు. రావణ్ పేరు ఎలా వచ్చింది? అమర్ నాయక్ గురించి వచ్చిన కథనాల్లో అతని పేరు ముంబై క్రైమ్ సర్కిల్స్లో రావణ్ అనే పేరుతో వినిపించేది. అతని ఎదుగుదల ఒక్క రోజులో జరగలేదు. మొదట చిన్న స్థాయి నేర కార్యకలాపాలు, తర్వాత స్థానిక ప్రభావం, ఆ తర్వాత డబ్బు వసూలు చేసే వ్యవస్థలు, ఇలా అతని పరిధి పెరుగుతూ వచ్చింది. ముంబైలోని సెంట్రల్ ప్రాంతాల్లో అతని గ్యాంగ్కు ప్రభావం పెరిగింది. ఒకప్పుడు మార్కెట్లో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు తన పేరు వినిపిస్తే ప్రజలు జాగ్రత్త పడే స్థాయికి చేరుకున్నాడు. కానీ ఈ ఎదుగుదల వెనుక ఉన్నది విజయం కాదు, అది భయం, నేరం మరియు అధికార పోరాటం. గ్యాంగ్ విస్తరణ 1990ల ప్రారంభానికి వచ్చేసరికి అమర్ నాయక్ గ్యాంగ్ ముంబైలోని ప్రముఖ క్రిమినల్ గ్యాంగుల్లో ఒకటిగా మారింది. పరిశోధనా రచనల్లో ఈ గ్యాంగ్పై ఎక్స్టోర్షన్, ప్రొటెక్షన్ మనీ వంటి నేర కార్యకలాపాలతో పాటు తర్వాత మరింత తీవ్రమైన ఆర్గనైజ్డ్ క్రైమ్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అతని గ్యాంగ్లో చేరిన యువకులు సాధారణంగా నగరంలోని అదే ప్రాంతాల నుంచి వచ్చినవారే. అమర్ నాయక్ తన చుట్టూ ఒక నెట్వర్క్ నిర్మించుకున్నాడు. అది కేవలం వీధి స్థాయి గ్యాంగ్ కాదు, మెల్లగా అది ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ నెట్వర్క్గా మారింది. ఇక అతని పేరు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. ముంబై అండర్వరల్డ్లోని ఇతర శక్తులతో కూడా అతని పేరు కలిసిపోయింది. అరుణ్ గావ్లీతో పోటీ ఇక్కడ కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే అమర్ నాయక్ ఎదుగుతున్న సమయంలో కేంద్ర ముంబైలో మరో శక్తివంతమైన పేరు ఎదుగుతోంది, అరుణ్ గావ్లీ. రామానాయక్ మరణం తర్వాత గావ్లీ బీఆర్ఏ గ్యాంగ్పై ఆధిపత్యం సాధించాడు. తర్వాత అతని ప్రభావం దగ్దిచాల్ నుంచి కేంద్ర ముంబైలో విస్తరించింది. అమర్ నాయక్ గ్యాంగ్ మరియు గావ్లీ గ్యాంగ్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు, ఇది ముంబైలోని ప్రాంతాలు, డబ్బు, ప్రభావం కోసం జరిగిన పెద్ద పవర్ స్ట్రగల్. ఆ సమయంలో ముంబై అండర్వరల్డ్లో ప్రతి కొత్త ఎదుగుదల మరో గ్యాంగ్కు ప్రమాద సంకేతంగా మారేది. దావూద్ ప్రభావం. ఇక ముంబై అండర్వరల్డ్ కథను దావూద్ ఇబ్రహీం పేరు లేకుండా చెప్పడం అసాధ్యం. ఆ కాలంలో దావూద్కు చెందిన డి కంపెనీ ముంబై క్రైమ్ ప్రపంచంలో ఒక పెద్ద శక్తిగా ఎదిగింది. అదే సమయంలో అరుణ్ గావ్లీ మరియు దావూద్ మధ్య కూడా తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి. ముంబైలోని వివిధ గ్యాంగుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండేవి కాదు. ఎక్కడో మిత్రత్వం, మరో చోట శత్రుత్వం, మరికొన్ని సందర్భాల్లో పరిస్థితులకు అనుగుణంగా మారే సంబంధాలు. అమర్ నాయక్ కూడా ఈ కాంప్లెక్స్ అండర్వరల్డ్ ఈకోసిస్టంలో తన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఎంత పెద్ద నెట్వర్క్ అయినా పోలీసుల దృష్టికి రాకుండా శాశ్వతంగా ఉండదు. పోలీసుల నిఘా అమర్ నాయక్ను పట్టుకోవడం పోలీసులకు సులభం కాదని అప్పటి కథనాలు చెబుతాయి.
అతను సాధారణంగా ఇతర నేరస్తుల్లా ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు కనిపించేవాడు కాదని కొన్ని క్రైమ్ రిపోర్ట్స్ పేర్కొన్నాయి. అతని వ్యక్తిగత అలవాట్లు కూడా అతన్ని గుర్తించడం కష్టంగా చేశాయని మాజీ క్రైమ్ రిపోర్టర్స్ వివరించారు. పోలీసులు అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. మరోవైపు అతని ప్రభావం పెరుగుతూనే ఉంది. కానీ ప్రతి క్రిమినల్ ఎంపైర్కి ఒక బలహీనమైన స్థానం ఉంటుంది. అది ఎంత బలంగా కనిపించినా చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు. చివరి దశ. అమర్ నాయక్ కథలో ఇదే కీలకమైన సంవత్సరం. పోలీసులు అతన్ని ఎదుర్కొన్న ఆపరేషన్ అతని అండర్ వరల్డ్ ప్రయాణానికి ముగింపు పలికింది. అమర్ నాయక్ పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. అతని మరణంతో ఒక గ్యాంగ్ నాయకుడి కథ మాత్రమే ముగియలేదు. ముంబై అండర్ వరల్డ్లో ఒక ప్రత్యేకమైన అధ్యాయం కూడా ముగిసింది. అతని తర్వాత అతని సోదరుడు అశ్విన్ నాయక్ గ్యాంగ్ బాధ్యతలు చేపట్టినట్లు పరిశోధనా వనరులు పేర్కొంటున్నాయి. కానీ అప్పటికే ముంబై అండర్ వరల్డ్ రూపం మారడం ప్రారంభమైంది. అమర్ నాయక్ కథను కేవలం ఒక డాన్ కథగా చూడటం చాలా సులభం. కానీ అసలు కథ అంతకంటే పెద్దది. ఒక నగరం మారుతున్నప్పుడు దాని చీకటి వైపు కూడా మారుతుంది. ఒక సాధారణ మార్కెట్లో ప్రారంభమైన జీవితం నేర ప్రపంచంలో శక్తిగా ఎదిగింది. కానీ చివరికి అదే శక్తి అతని జీవితాన్ని కాపాడలేకపోయింది. డబ్బు రావచ్చు, పేరు రావచ్చు, భయం కూడా రావచ్చు. కానీ నేర ప్రపంచంలో నిర్మించిన సామ్రాజ్యానికి శాశ్వతమైన సింహాసనం ఉండదు. ఇదే రావణ్, అమర్ నాయక్, రైజ్ అండ్ ఫాల్.